గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదు. హలో, నమస్కారం అండి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నా పేరు రాజేశ్వరి అండి. రాజేశ్వరి గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మాది ఎర్రవోలండి. ఎర్రవోలండి. ఓకే అండి. ఏ జిల్లా కింద వస్తుంది అది? పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి. మీ హస్బెండ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి. మీ హస్బెండ్ పేరు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆయన పేరు శ్రీ వెంకటరమణ అండి. శ్రీ వెంకటరమణ. శ్రీ వెంకటరమణ అండి. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ ఏమో 1979 అండి. మే 17 అండి. 1979 మే 17. ఓకే అండి. ఏ సమయంలో జన్మించారు? ఆయన మధ్యాహ్నం 1 గంట పోవా టైం అనుకుంటుంది. మధ్యాహ్నం 1 గంట టైంలో, ఆ టైంలో జన్మించారంటారా అండి? ఎక్కడ జన్మించారు? జన్మస్థలం వచ్చి కొవ్వూరు అండి. అక్కడే నెడదవోలు మండలం. ఓకే అండి. గురుగారితో మాట్లాడండి. అలాగేనండి. 20 మే 1979 కదమ్మా? అవునండి. ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీరు? అది ఆయనకి మధ్యన ఒక 4 years నుంచి ఏం బాగోట్లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వరుసగా. ఈ మధ్యన బోన్ రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి. ఏంటి ఇలా ఉంటుంది? హలో, ఈయన నక్షత్రం పూర్వభద్రమ, మొదటి పాదము, కుంభరాశి, సింహలగ్నం. తెలుసా మీకును? మకర రాశి అని చెప్పారండి. లేదమ్మా, పూర్వభద్ర నక్షత్రం. మీరు డేట్ ఇచ్చింది నాకు 20 మే 1979. 20 కాదు, 17 తారీఖు అండి. 17 అమ్మా. సరే మే 17, ఓకే. మే 17, 1979 కదా? అవునండి. ఓకే. 1 గంట టైం. శ్రవణ నక్షత్రం, మొదటి పాదము, మకర రాశి, సింహ లగ్నం. అవునండి. ఓకే. జాతకంలో ఉన్న దోషం చెబుతానమ్మా మీకు. చెప్పండి. ఇతని జాతకంలో గురువు అతి శుభగ్రహం కర్కాటక రాశిలో ఉండి ఉచ్చస్థితిలో ఉన్నాడు. అందువలన ఇతనికి చాలా మేలు జరుగుతుంది. గురుబలం చాలా బాగున్నది. అయితే ఈయనకి సూర్యుడు గురువుతోటి ఉన్నాడు, కానీ సూర్యుడు అంటే ఆరోగ్యము. సూర్యుడి స్వస్థానమైనటువంటి సింహరాశిలో రాహు ఉన్నాడు. రాహు అంటే వ్యాధి, జబ్బు. సో వ్యాధి, అందువల్ల సూర్యుడిని రాహు ఎప్పుడూ దెబ్బతీస్తున్నాడు. దానికి తోడు పోయిన సంవత్సరం అక్టోబర్కి ముందు 4.5 కాదు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి సూర్యుడిని రాహు దెబ్బతీస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా డబుల్ రాహు ఎఫెక్ట్ ఉండి ఇతనికి ఆరోగ్య సమస్యలు వచ్చినాయి. కానీ గురుబలం విపరీతంగా ఉండడం వల్ల ఇతన్ని ప్రాపర్ టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకుంటే అన్ని విధాల ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇతనిది మంచి జాతకమేనమ్మా. ఈ సమస్య ఉన్నది ఏంటంటే రాహు కేతులను పూజించాలి. మీకు బిక్కవోలు ఎంత దూరం అమ్మా? దగ్గరేనండి. బిక్కవోలుకి వెళ్ళేసేసి అక్కడ శివాలయం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పుట్ట కూడా ఉన్నది. అక్కడ రాహుకేతులు పూజ చేయండి. పుట్టమన్ను కూడా ఇస్తారు వాళ్ళు. అక్కడ పూజ చేసిన తర్వాత ప్రతిరోజు వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, శివుడిని, పార్వతీదేవిని, ఆ తర్వాత విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, సూర్య భగవానుని ఆదిత్య హృదయం పఠిస్తూ ప్రార్థన చేయాలి. అంతేకాకుండా విష్ణుమూర్తి ఒక అంశ అయినటువంటి ధన్వంతరి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. అలాగే పార్వతీదేవి ఒకానొక రూపమైనటువంటి ఇంద్రాక్షి దేవిని ప్రార్థిస్తూ ఆ తర్వాత రాహుని, కేతువుని ప్రార్థించాలి. ఇప్పుడేమో ఇతనికి శని పీరియడ్ కూడా నడుస్తుంది. గోచార శని ఇబ్బంది పెడుతున్నాడు, చంద్రుడి మీద ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. అందుకని శనిదేవుడిని ప్రార్థించాలి. దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠిస్తూ, అలాగే రాహుగ్రహాన్ని, కేతుగ్రహాన్ని ప్రార్థించి ఆ తర్వాత మళ్ళీ శివుడిని, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థిస్తే
ప్రార్థిస్తూ ఇప్పుడు దైవబలం సమకూరుతుంది, సరైన ట్రీట్మెంట్ ఇప్పిస్తే సరిపోతుంది. మీరు ఏమన్నారు, బోన్స్కి సంబంధించిన ప్రాబ్లం ఏర్పడిందని అన్నారు కదా. అవునండి. నల్లేరు అది తీసుకొచ్చి పచ్చడి రూపంలో కానీ, లేకపోతే అది వేయించి నూరి పచ్చడి చేసుకోవడం కానీ, లేకపోతే ఆ నల్లేరుని ఆ నూరిని దాన్ని దోసల పిండిలో కానీ లేకపోతే చపాతీ పిండిలో కానీ కలిపి దోశలు వేసుకొని కానీ చపాతీలు తయారు చేసుకొని కానీ ఆయనకి పెడుతూ ఉంటే నల్లేరు అనేది అస్థిమూల దాని పేరు, ఎముకలకు సంబంధించిన సమస్త రోగాల్ని నయం చేస్తుంది. అలాగే మునగాకు అలాంటివి కూడా ఇస్తూ ఉండండి, ఆయనకి అతి త్వరగా నయమవుతుంది. అలాగే గురుగారు చక్కని వివరణ ఇచ్చారండి. గురుగారు చెప్పినట్టు పాటించి